ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, రీసెంట్గా ఎన్విడియాకి సంబంధించిన న్యూస్ అయితే ఎంత బజ్ క్రియేట్ చేస్తుందంటే, ఎన్విడియా అనేది వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్గా అవును. ఎన్విడియా రూపాంతరం చెందింది. సో నెక్స్ట్ అసలు ఎన్విడియా ఎలాంటి ఊపందుకోబోతోంది ఏంటి అసలు, అంటే నెక్స్ట్ అసలు ఏ లెవెల్లో ఎన్విడియాని చూడబోతున్నాం అసలు? గత అంటే ఇది 99లో ఐపీఓకి వచ్చిందండి. 99లో ఐపీఓకి వచ్చినప్పుడైతే $800 million అప్పట్లో అది. అది ఫ్యూచర్లో ఇంత బజ్, ఇంత వెల్త్ క్రియేట్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. ఒకవేళ మార్కెట్లో ఒక హాట్గా ఉన్న థీమ్ని క్యాప్చర్ చేస్తే ఒక కంపెనీ ఏ రేంజ్కి ఎదగచ్చు అండ్ అండ్ మనకు తెలియాలంటే ఎగ్జాంపుల్ కింద మనం ఎన్విడియా తీసుకోవచ్చు. జస్ట్ ఊహించు 500 lakhs crore, 500 lakhs కోట్లు. అట్లా ఒక స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ఈ రేంజ్కి కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిద్ది అనే థాట్స్ రావటమే చాలా వైల్డ్. అలాంటి థాట్ రావటమే చాలా వైల్డ్ అనమాట. అండ్ అలాంటిది ఒక కంపెనీ 500 లక్షల కోట్లు. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎంత అండి? మొత్తం 450 లక్షల కోట్లు. ఎప్పటి నుంచి ఉందండి? 1875 నుంచి ఉంది. 1875 నుంచి స్టార్ట్ ఇండియన్ మార్కెట్. అన్ని కంపెనీలు కలిపి ఉంది కూడా జస్ట్ 450 లక్షల కోట్లే. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. ఇది 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 స్టార్ట్ అయింది 99లో. జస్ట్ 25 years బ్యాక్. ఇంకా చెప్పాలంటే 2019లో $125 billion ఉండేదండి. 125 ఎక్కడ, ప్రస్తుతానికి ఉన్న 5 trillion ఎక్కడ? గత 5 సంవత్సరాల నుండి బీభత్సం. అంటే ఆ థీమ్ హార్ట్ వల్ల ఈ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుందో దాన్ని మ్యాక్సిమం క్యాప్చర్ చేసింది. మ్యాక్సిమం అంటే ఒక కంపెనీ హార్ట్ థీమ్ ఎంత క్యాప్చర్ చేస్తే ఎదగచ్చు అని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకని ఎందుకు స్టాక్ మార్కెట్ అంత క్రేజీ అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేషన్ అనమాట ఇది. అఫ్ కోర్స్ వెల్త్ డిస్ట్రక్షన్ చేసిన కంపెనీలు కూడా చాలా ఉన్నాయి అనుకోండి. బట్ ఆ పాజిటివ్ థింగ్స్ మనం ఎలా చూడొచ్చు అంటే, ఒక కంపెనీకి ఒక ఛాన్స్ కనుక వస్తే ఆస్తి ఎలా క్రియేట్ చేస్తే మనం చూడొచ్చు అనమాట. చాలా మంది ఎన్విడియాని అది .com బబుల్తో కంపేర్ చేస్తారండి. బట్ అది ఇట్స్ అన్ఫేర్. ఎందుకంటే ప్రాఫిట్స్ బీభత్సం పెరుగుతున్నాయి. అంటే కంపెనీ చరిత్రలోని లేనంతగా ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు అమెరికాలోని ఈ టాప్ 7 ఐటీ కంపెనీస్ మొత్తం కూడా వాటి జీవితంలో ఎప్పుడూ అంత ఎక్స్పాన్షన్ చేయలేదు. ఊహించండి, మన వైజాగ్లో ఒక డేటా సెంటర్లో వాళ్ళు పెట్టే డబ్బు ఎంత? 1.3 lakhs crore. 1.3 lakhs crore. ఇండియాలో కంపెనీ ఐపీఓకి వచ్చే 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్ల కంపెనీస్ అండి. అలాంటిది అక్కడ సింగిల్ కంపెనీ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ 1,00,000 కోట్లు దాటించి పెడుతుందంటే ఊహించుకోండి. అంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ వరల్డ్ వైడ్గా అంత అగ్రెసివ్ చేస్తున్నారు వీళ్ళు, అచ్చం ఏఐ మీద అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది కొంచెం పెరుగుతూనే పోతుందండి. బట్ లాస్ట్ 5 years మాత్రం చాలా అగ్రెసివ్. అయితే ఇంత పెద్ద వెల్త్ క్రియేటర్స్ ఈ కంపెనీ కూడా అప్ అండ్ డౌన్స్ లేవు అంటే టూ మచ్గా ఉన్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ 2008లో అమెరికన్ రిసెషన్ టైంలో అండ్ $4 billion వచ్చేసింది. జస్ట్ $4 billion వచ్చేసింది. ఇలా ఐపీఓకి వచ్చినప్పుడు 800 million. నెక్స్ట్ 2000లోనే 5 billion. 2000లో 5 billion. డైరెక్ట్గా మళ్ళీ 2008 రిసెషన్ అప్పుడు 5 billion వచ్చేసింది. మళ్ళీ ఐపీఓ ప్రైస్కి వచ్చింది. లిటరల్లీ 90% లాస్ అయ్యారు. అంటే వాలటిలిటీ అనేది క్వైట్ కామన్ ఐటీ వాటిలో కూడా. ఓకే, బట్ స్టిల్ ఆ టైంలో మళ్ళీ బేస్ కార్ తీసుకొని మళ్ళీ ఈ రేంజ్ వెల్త్ క్రియేట్ చేసింది. ఏదైనా కానీ ప్రపంచంలో ఒక కంపెనీ ఎంతవరకు ఎదగచ్చు ఆపర్చునిటీస్ కనుక ఉంటే అనడానికి వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదనమాట. ఒక సెక్టార్ హాట్ అయితే దాని మ్యాక్సిమం ఎంతవరకు తీయచ్చు అనేది ప్రూవ్ చేసింది అనమాట. అసలు అంతకుముందు ఇంటెల్ ఉన్న ఆ టైంలో దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంటెల్ లీడర్ అది. ఇంటెల్ అప్పట్లో, బట్ వాళ్ళు కూడా అదే టైంలో ఆపరేట్ చేసేవాళ్ళు. అవును, బట్ వీళ్ళు ఎదిగిన స్పీడ్ చూస్తే మాత్రం అదొక హిస్టరీ అనమాట. సార్ అసలు ఏంటి అంటే కంప్లీట్ గా అసలు వీళ్ళ బిజినెస్ థీమ్ ఏంటి, వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అసలు ఎన్విడియా? బేసికల్గా వీళ్ళందరూ గ్రాఫిక్ కార్డ్స్, మెమరీ కార్డ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసర్ అండ్ ఒక కంప్యూటర్ ఇండస్ట్రీ కావాల్సిన క్రూషియల్ ఎలిమెంట్స్ అని వీళ్ళు తయారు చేస్తారు అనమాట. అండ్ ఇంత ముందు లేని ఇప్పుడు ఉంది ఏంటంటే, అండ్ ఇప్పుడు ప్రాసెసింగ్ స్పీడ్ సరిపోదు. ఎందుకంటే ఏఐలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, దానికి ఏదైనా సరే ఒక బిహేవియర్ అప్ చెప్తే, ప్యాటర్న్స్ అప్ చెప్పితే నెక్స్ట్ ఎలా బిహేవ్ చేయబోతుందో ముందు ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట. మనం గూగుల్లో ఏదైనా హైదరాబాద్ అని కొట్టామనుకోండి, నెక్స్ట్ అదే లెటర్ చెప్తా ఉంటుంది నీకు. ఒక మనిషి ఆలోచించినట్టు ముందు ఆలోచిస్తుంది.
వాళ్ళు ఎలా దాన్ని డెవలప్ చేయగలంటే బ్యాక్గ్రౌండ్లో సెర్చ్ పెట్టి ఎక్కువ మంది సెర్చ్ నెక్స్ట్ కీవర్డ్ ఏం కొట్టబోతున్నారని చూసి దాన్ని ఇస్తా ఉందన్నమాట. అది చిన్న సైజ్ ఏ అయినది, చిన్న సైజ్ ఏ మన బిహేవియర్ ని అర్థం చేసుకుంటుంది, ఎనలైజ్ చేస్తుంది. ఎనలైజ్ చేసి నెక్స్ట్ ఎలా బిహేవ్ చేయబోతుందో ముందు ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. మన థాట్ ప్రాసెస్ కూడా క్యాచ్అప్ చేస్తుంది. అవును చేస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం పొటెన్షియాలిటీ తెస్తున్నారు బయటికి, దాన్ని మ్యాక్సిమం పొటెన్షియల్ తెస్తున్నారు. అండ్ రకరకాల లాంగ్వేజ్ మోడల్ డెవలప్ చేసేసి ప్రతి ఇండస్ట్రీ స్పెసిఫిక్ డొమైన్ మీద వర్క్ చేయబోతున్నారు. ఒకప్పుడు మనం ఏదైనా రీసెర్చ్ చేయాలంటే ల్యాబ్ పెద్ద అమౌంట్ అది ఉండేదండి. ఇప్పుడు లేదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి చిన్న కోర్సులు అవి కనుక చేసుకుంటే ఒక ఇండస్ట్రీ తగ్గట్టు వీటిని డిజైన్ చేసి మనం ఒక చిన్న యాప్ల ద్వారా మనీ మేక్ చేయొచ్చు. అది అడ్వైజరీ కావచ్చు, లేకపోతే ఒక కస్టమర్ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఒక టికెట్ బుకింగ్ కావచ్చు. ఇలాంటి కొన్ని వందల కొద్ది బిజినెస్లు తయారు చేసే కెపాసిటీ ఉంది ఏ. అందుకని ఏ అనేది ఒక ఆలోచన అంతే, దాన్ని బేస్ కలుసుకుని ఎన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్కటి అనమాట అది. ఓకే, ఇప్పుడు హోటల్ రిజర్వేషన్లో పోయామనుకోండి, మనుషులు ఉండరు. అదే ఏం కావాలండి, రూమ్ కావాలి, చెక్ చేసుకుని పలానా రూమ్ ఖాళీగా ఉందండి, రూమ్ ఎంత రెంట్ ఉంది, ఎందుకంత రెంట్ వెంటనే చెప్పి ఆన్సర్ అనమాట. ఎందుకంటే ప్యాటర్న్స్ అని ముందు దాంట్లో లోడ్ చేశారు కాబట్టి. అట్లా హ్యూమన్స్ ని టూ మచ్ స్పీడ్ తో రీప్లేస్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క మిషన్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. అట్లా మొత్తానికి ఆటోమేషన్ తీసుకొస్తున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది అంటే రోబోటిక్స్ లో యాడ్ చేస్తారు నెక్స్ట్. అప్పుడు ఒరిజినల్ గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం అక్కడ ఏం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళు ఏం డెవలప్ చేస్తే మనకు అర్థం కావట్లేదు. బట్ ముందు రోజుల్లో మన ఎదురు ఉన్న ప్రొడక్ట్స్ అంటే రేపు పొద్దున అంట్లు కడటం కోసం ఒక రోబోట్, ఇల్లు క్లీన్ చేయడం కోసం ఒక రోబోట్, కాపలా కాయడం కోసం ఒక రోబోట్, డ్రైవర్ ని లేపేసి డ్రైవర్ ప్లేస్ లో ఆటోమేషన్ కోసం ఒక రోబోట్. ఇట్లా అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్ నువ్వు చూడతావు అనమాట. చేలో వర్క్ చేయడం కోసం ఒకటి, ఇట్లా మల్టిపుల్ అంటే హజార్డస్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేయడం కోసం కొన్ని సపరేట్ రోబోట్స్. ఇట్లా పూర్తిగా ఆటోమేషన్ కల్లా ట్రావెల్ చేస్తాం నెక్స్ట్. అందుకని విత్ ఇన్ ద 2 years కల్లా మనం ఫిజికల్ గా చూడగలిగే హ్యూమనాయిడ్స్ అంటారు కదా, అవి రాబోతున్నాయి అనమాట. కాబట్టి నెక్స్ట్ 5 years లో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అండ్ ఏ అనేది ఇప్పుడు ఫౌండేషన్ పడింది అనమాట. ఇది ప్రాక్టికల్ రాబోతుంది. అంటే మనం చూస్తున్నాం వరల్డ్ వైడ్ జాబ్స్ చాలా ఊడిపోతున్నాయి. ఎందుకంటే నువ్వు ఇంత ముందు జాబ్ లా చేయడం కుదరదు. జాబ్ ని ఎంత స్పీడ్ గా చేస్తావు అనేది ఏ వాడుకోని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నువ్వు కనుక ఏ వాడుకుంటా మాన్యువల్ గా చేస్తాను అంటే మాత్రం నీ జాబ్ పీకేస్తారు. ఏ వాడుకొని స్పీడప్ చేసావు అనుకోండి, నువ్వు 2-3 జాబులు పీకేసి వాళ్ళ జాబ్ నువ్వే చేయబోతున్నావు అనమాట. అందుకని ప్రతి 2-3 జాబులు కోటి లేచిపోబోతున్నాయి. వాటి బదులు ఏఐ తోటి చేయించుకోవటం జాబ్స్ వస్తాయి అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏఐ తోటి ఎలా జాబ్ చేయించుకోవాలో తెలిసిన వాళ్ళకి మాత్రం జాబ్స్ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడిపోతాయి. ఓకే, అంటే ఎన్విడియా అనేది ఇట్ మేజర్ అండి ఆ ప్రాసెసింగ్ వాటి టార్గెట్లో. అండ్ గ్రాఫిక్స్ చిప్స్ ఇది టాప్ మోస్ట్ లీడర్ అనమాట. అండ్ ప్రాఫిట్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఏఐ బబుల్లో ఉంది అని అనుకునే బదులు ఏ మ్యాక్సిమం డొమైన్ కి అప్లికేషన్ చేస్తున్నారు. ముందు రోజుల్లో ప్రతి ఇండస్ట్రీ మారబోతుంది అండ్ ప్రాఫిట్స్ బీభత్సం జనరేట్ చేయబోతున్నారు అంటే బెటర్. బ్యాలెన్స్ డేటా కనుక చూస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.